చైనా జిజాంగ్ యూనివర్సిటీలో R&D ఒక అప్లికేషన్ సెంటర్ని ఈ మధ్యనే ఏర్పాటు చేసింది. మళ్ళీ ఇప్పుడు దానికి అనుగుణంగా టిబెట్లో ఉన్నటువంటి ఆ ఎత్తైనటువంటి ఎవరెస్ట్ ప్రాంతంలో, దాని అధీనంలో ఉన్నటువంటి ప్రాంతంలో డ్రోన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని ఇప్పుడు ఏర్పాటు చేసింది. ఎత్తైనటువంటి ప్రాంతాల్లో UAVని అంటే ఇచ్చేయడానికి, లాంచ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే సరిహద్దు గస్తీకి ఇది చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్తుంది చైనా. నిర్ణయం వచ్చేసి 12 J-20 ఫైటర్ జెట్లని మన వైపు మోహరించింది. జస్ట్ వాటర్ మీద అలా వెళ్ళి ఇలా తిరిగి రావడానికి. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం, చైనా బాగా అభివృద్ధి చెందుతుంది, చైనా మనకంటే ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తుంది అని అనుకోవడానికి మనం అనుకోవాలి. రెండోది ఏంటంటే, చైనాలోనే అక్కడ ప్రజలు మన దేశం ఇప్పుడు భారతదేశం మీదకి గట్టిగానే ఇచ్చి పడేస్తుంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్కి మనకి ఏ విధంగా అయితే ఇది ఉంటుందో భారత్కి చైనాకి ఆ విధంగా ఉంటుంది కదా. ఆ విధంగా ప్రజలందరూ కూడా చైనా దేశం గురించి, సైన్యం గురించి మాట్లాడుకోవాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడు చైనాకి కొంచెం గడ్డు పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో పైగా 100 కోట్ల మంది మంచిగానే బ్రతుకుతున్నారు, మధ్యతరగతులు గాను, రిచెస్ట్ పీపుల్ గాను. కానీ మిగతా 40 కోట్ల మంది మాత్రం తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. అది ఇప్పుడు చైనాకి చాలా పెద్ద గట్టి దెబ్బ. అది కాకుండా ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఈ విదేశాలకు వెళ్ళిపోవడం మాత్రమే కాదు, కొంతమంది ఒక 18% నుంచి 20% మంది భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు భారత్లో ఎవరు పెట్టుబడులు పెట్టకుండా ఈ విధంగా ఇలాంటి రీసెర్చ్లు చేయడం, లేకపోతే ఇలాంటి డ్రోన్లు, లేకపోతే ఫైటర్ జెట్లని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దేశద్రోహులతో కలిసి జంతర్ మంతర్ వద్ద ధర్నాలు ఇలాంటివి చేపిస్తూ ఉంటే భారత్లోకి ఎవరో కూడా పెట్టుబడులు పెట్టడానికి రారు. ఇది చాలా పెద్ద ఇది. కాకపోతే ఇవి చెప్తూ ఉంటే మీకు చిల్లీగా అనిపించవచ్చు, కాకపోతే మీకు చెబుతూ ఉంటే సిల్లీగా అనిపించవచ్చు, లేకపోతే ఏదో జోక్ చేస్తున్నాడేమో, వీడికి ఏమి తెలియదేమో అనుకోవచ్చు. కానీ జరుగుతున్న పరిణామాలు ఇవే. ఒక దేశం ఎప్పుడైనా ఇలా చేస్తుంది అంటే అవతల ఎక్కడో దేన్నో డైవర్ట్ చేయడం కోసమని.